ఎయిర్ ఇండియా మీద కుట్ర జరుగుతుందా లేకపోతే గత కాలపు వైఫల్యం ఇప్పుడు టాటాని వెంటాడుతుందనే చూడాలి. ఒకప్పుడు టాటా వాళ్ళకి సంబంధించిన సంస్థని నెహ్రూ టైంలో లాక్కుని దాన్ని కాస్త ఎయిర్ ఇండియాగా మార్చడి, కనీసం వాళ్ళకి పరిహారం కూడా ఇవ్వలేదు. అలాగా అయిపోయింది. అలాంటి దాన్ని మళ్ళీ డబ్బులు పెట్టి కొన్నది టాటా. అయితే దాని నిర్వహణ విధానంలో లోపమా లేకపోతే కొనుక్కున్నటువంటి దాంట్లో లోపమా లేదా కావాలని దాన్ని డ్యామేజ్ చేస్తున్నది ఎందుకు? కానీ అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత కనీసం ఒక 10-12 సార్లు ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్లు మధ్యలో దిగిపోవాల్సి వచ్చింది. చిన్నపాటి లోపం వచ్చినా పబ్లిక్ కూడా, ప్రయాణికులు వెంటనే భయపడిపోతున్నారు, అట్లాగే పైలట్లు భయపడిపోతున్నారు. నిన్న ఏకంగా కేరళకు సంబంధించి ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 2455 త్రివేంద్ర నుంచి ఢిల్లీకి వెళ్ళేటటువంటిది కాస్త ఎంపీలు కూడా ఉన్నారు, 100 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఒక్కసారిగా వణుకు పుట్టేసింది. దాదాపు 2 గంటల పాటు దిగకుండా పైనే ఉంది. ఎందుకంటే దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది అన్నటువంటిది. ఫైనల్గా ఎట్ లాస్ట్ అది దిగింది. ఆ తర్వాత ఎవరైతే కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అదే పాయింట్ రైజ్ చేశారు. ఏంటిది పరిస్థితి, ఎయిర్ ఇండియాని ఎలాగా అన్నటువంటిది. తద్వారా ఎయిర్ ఇండియాకి మరింత డ్యామేజ్ అయితే జరుగుతుంది. F-35 F-16లకు అమెరికాకి ఎట్లాంటి డ్యామేజ్ జరిగిందో అట్లాంటిది ఇక్కడ ఎయిర్ ఇండియా సర్వీసెస్కి డ్యామేజ్ జరుగుతుంది.